హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అబ్నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో రిటర్న్ అంటే ఏంటండి? మనము ఒక సర్టెన్ పీరియడ్కి మన అమౌంట్ని ఒక బ్యాంక్ డిపాజిట్లో కానీ షేర్స్లో కానీ ఎనీ ఇన్వెస్ట్మెంట్ పెడితే సో మనకి ఇయర్లీ ఒక రిటర్న్ వస్తుంది. అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో డిఫరెంట్ మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక రిటర్న్ వస్తుంది. లేదంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, కిసాన్ వికాస్ పత్రాలు, లేదంటే బ్యాంక్ డిపాజిట్స్. ఓకే, సర్టన్ పీరియడ్కి మనం ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్ని నార్మల్ రిటర్న్ అంటారు, ఆర్ఓఏ అంటారు. మీరు చూస్తే స్క్రీన్ మీద సో ఇవి డే టు డే మారుతూ ఉంటాయి. నేను శాంపిల్ పర్పస్ కోసం తీసుకున్నాను. సో సేవింగ్స్ పెట్టారనుకోండి, సేవింగ్స్ అకౌంట్లో 3.5% నుంచి కొన్ని బ్యాంక్స్ 6-7 వరకు ఇస్తున్నాయి. సో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా 6 to 6.5 ఇవి మారిపోతున్నాయండి రేట్స్. నేను జస్ట్ శాంపిల్ కోసం పెట్టాను అనమాట. ఇవి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, ఇంత రావచ్చు అని వీటిని ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక రేంజ్ వాటిని తీసుకొని బెంచ్ మార్క్ అంటారు అనమాట. ఓకే, బెంచ్ మార్క్ అంటే సర్టన్ పీరియడ్లో ఒక కేటగిరీలో వచ్చిన రిటర్న్స్ని ఒక బెంచ్ మార్క్లో తీసుకొని సో ఏదైనా నెక్స్ట్ నేను ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బెంచ్ మార్క్ 6% అంటే 6% కంటే పైన వాడిన వాటిలో నేను ఇన్వెస్ట్ చేస్తాను. దీన్ని బెంచ్ మార్క్ రిటర్న్ అంటారు. సో మీరు చూడండి, మీరు ఒక ఒక డిపాజిట్ కానీ ఒక షేర్ కానీ ఒక ఎవ్రీ ఇయర్ మీరు చూసుకుంటే రిటర్న్ ఇచ్చింది. ఒకసారి 4.8 ఇచ్చింది, ఒకసారి 13 ఇచ్చింది, సో 5.8 ఇచ్చింది. సో ఇలాగా ప్రతి కంపెనీ ప్రతి షేర్కి లేదా ప్రతి స్టాక్కి లేదా ప్రతి డిపాజిట్కి అన్నిటికీ ఇలాగా ఎవ్రీ ఇయర్ తీసుకొని వచ్చి డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ పీరియడ్స్లో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో చూసుకొని వాటి నుంచి బెంచ్ మార్క్ అంటే సో ఇది బెంచ్ మార్క్ రేట్ వస్తే మనకి గుడ్ రిటర్న్స్ వచ్చినట్టు అనమాట. సో హౌ మచ్ బెంచ్ మార్క్ అంటే హౌ మచ్ వన్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ హ్యావ్ ఎర్న్డ్, ఎంత ఎర్నింగ్ చేయొచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్ని ఒక పీరియడ్కి అనేది బెంచ్ మార్క్. ఓకే, రిటర్న్ జనరేటెడ్ బై సెక్యూరిటీ విచ్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ ఇట్స్ బెంచ్ మార్క్ రిప్యూటెడ్ పిట్. సో నేను ఒక 6% రిటర్న్ వస్తుంది అని చెప్పేసి నేను ఒక స్టాక్లో పెట్టాను. సో అది 6% కంటే ఎక్కువ అవ్వచ్చు లేదా 6% కంటే తక్కువ అవ్వచ్చు. నేను బెంచ్ మార్క్ 6% అని పెట్టుకున్నాను. ఇది ఫోర్కాస్ట్, మనం జరుగుతుందని కాదు, జరగచ్చు అని మనం ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాం. దానికంటే ఎక్కువ వస్తే ఏమవుతుంది? అబ్నార్మల్ రిటర్న్ అంటాం. దానికంటే తక్కువ వచ్చినా కూడా అబ్నార్మల్ లో రిటర్న్ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఏంటంటే అబ్నార్మల్ ఈక్వల్ టు యాక్చువల్గా ఎంత వచ్చింది? ఇప్పుడు 18%, 27% వచ్చింది. నార్మల్గా అనుకున్నది ఏంటి? 6%. సో అబ్నార్మల్ రిటర్న్ ఎంత అండి? 21% అబ్నార్మల్ రిటర్న్. సో నార్మల్గా బెంచ్ మార్క్ ఎంతైతే వస్తుంది అనుకున్నామో దానికంటే ఎంతైతే ఎక్కువ వస్తుందో దాన్ని అబ్నార్మల్ రిటర్న్ అంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.